ఏపీలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. MM ట్రేడర్స్ వర్క్ చేస్తున్నాం సార్. ఇన్స్టాల్ కెపాసిటీ 100, 40 to 50 tons మనము దే ఆర్ ప్రాసెసింగ్ సార్. సో ఈ రీసైక్లబుల్స్ వచ్చినవి దే ఆర్ సెల్లింగ్ టు రీసైక్లర్స్. ఇప్పుడు ఎంతవరకు మీ దగ్గరకు వచ్చేటప్పుడు రీసైక్లింగ్ హౌ మెనీ material, what is the quantity you are receiving, different classification? Yes sir. How much material you are using circular economy in these places? Around 12 categories they are segregating sir. ఇలా జూన్ నెల తీసుకుంటే 533 tons different recyclables తీశారు సార్. అవుట్ ఆఫ్ విచ్ దే వాంట్ 21 lakh రెవెన్యూ సార్. ఈ MRF నుంచి రికవర్ చేసిన రీసైకిల్స్ బయటకు అమ్మి 21 lakh రెవెన్యూ అందిస్తారు సార్. అరౌండ్ 8 lakh దే ఆర్ పేయింగ్ టు కార్పొరేషన్ సార్. పర్ కేజీ 2 rupees చొప్పున కార్పొరేషన్ కూడా పే చేస్తున్నారు సార్. క్యాపిటల్ కాస్ట్ కార్పొరేషన్ పెట్టారు సార్, ఆపరేషన్ ప్రైవేట్ ఏజెన్సీ చేస్తున్నారు. మనకి జనరేషన్ యాక్చువల్లీ కెపాసిటీ కంటే 50% నడుస్తుంది. కారణం ఏంటంటే సార్, ఒక్కసారి మిక్సప్ అయితే మళ్ళీ తీసుకొచ్చి సెగ్రిగేట్ చేస్తే కంటామినేట్ ఉంటాయి. మీరు ప్లాస్టిక్ కానీ రీసైకిల్ చేసే మెటీరియల్ కంటామినేట్ అయితే దానికి వాల్యూ ఉండదు. సో అప్పుడు డోర్ టు డోర్ సెగ్రిగేషన్ ఉంటేనే ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇప్పుడు మనకు అది 100% లేదు కాబట్టి మిక్సప్ అయిన వేస్ట్ ఇక్కడ చేయలేకపోతున్నాం. No, what I am లేదంటే హౌ టు యూజ్ ఇట్ అట్మోస్ట్ ఎఫిషియెంట్లీ. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ మీకు ప్రాబ్లం ఉంటే ఏవైతే రీసైక్లింగ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మీకు చాలా వరకు డోర్ టు డోర్ కలెక్షన్ పూర్తి చేస్తారు. ఏదైతే రీసైక్లింగ్ ఉపయోగపడుతుందో రీసైక్లింగ్ ఇచ్చి రిమైనింగ్ యూ హ్యావ్ టు సెండ్ ఇట్. ఇది స్టెబిలిటీ ప్లాంట్స్కి సిమెంట్ ఫ్యాక్టరీస్కి వెళ్ళిపోతుంది. ఎండ్ టు ఎండ్ ఇప్పుడు ఆడ ఉంది, కుప్పలుగా ఉంది. ఐ డోంట్ వాంట్ టు సీ దట్. వేస్ట్ ఎక్కడ ఉండకూడదు. రియల్ టైంలో రీసైక్లింగ్ వెళ్ళిపోవాలి. ఎంతవరకు ఈ కెపాసిటీని పర్ఫెక్ట్ చేసి యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఈ తిరుపతి జిల్లా మొత్తం కూడా సరౌండింగ్ కూడా లాజిస్టిక్స్ చూసుకొని హౌ టు గెట్ ఇట్ డన్ వర్కౌట్ చేయాలి. అదే మన క్లస్టర్ మోడల్లో ఇప్పుడు కాళహస్తి ఇవన్నీ కూడా కలిపి మీరు చెప్పినట్టు క్లస్టర్స్ అయిపోయినాయి. కాళహస్తినే కాదు, అవసరమైతే ఒక 40-50 కిలోమీటర్లు పెట్టుకొని యూ కలెక్ట్ ఎవ్రీథింగ్ యాజ్ కమ్ అండ్ సర్కులర్ ఎకానమీ పోవాలి. ఇక్కడ చేయలేంది ఇంకెవరైనా వస్తారా, ప్లాంట్స్ పెట్టుకుంటారా? 290 acres ఉంది, అది సెగ్రిగేట్ చేసుకొని కరెక్ట్గా కాంపౌండ్ అది కట్టేసి యూ మేక్ ఇట్ ఎ పార్క్, సర్కులర్ ఎకానమీ పార్క్. నమస్కారమ్మా. ప్రాజెక్ట్ ఇట్లా రన్ చేస్తాం. 8 ప్రాజెక్ట్స్ కేరళలో, తమిళనాడు, బెంగళూరు అయితే. వాట్ ఈస్ ది ఓకే సెగ్రిగేషన్? తర్వాత మున్సిపల్ నుంచి క్యాపిటల్ చేస్తాం. ఆటోమేటెడ్ ఫుల్లీ ఆటోమేటిక్ ప్రాముల్లో పోతుంది. అక్కడ నుంచి 20 mm అని కింద పడుతుంది. పైన అంటూ రీసైకిల్ లాస్ట్ ఆడియన్స్ వెళ్ళిపోయిన తర్వాత ఆడియన్స్ బేల్ ఆటోమేటిక్ బేల్ అట్లా బేల్ చేసి ఆడియన్స్ సిమెంట్ ఫ్యాక్టరీ పంపిస్తాం. రీసైకిల్ మెటీరియల్ పేపర్, ఐటీసీ, జిఎంపీఎల్ హై క్లాస్ ఇది ఆడిపోతుంది. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ పెట్టించారు సార్. అంటే వాట్ ఎవర్ ప్లాస్టిక్ మల్టీలేయర్ ప్లాస్టిక్ దీనికి అగాల్ట్ మన ఇది వస్తుంది కదా సార్, శాండ్ లేదంటే టైర్ వేస్ట్ మిక్స్ చేసి చేసిన ఫ్లేవర్స్ టైల్స్ 100% ఇదే మెటీరియల్ చేసేది. ఇది ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ పోతుంది, లేదంటే డంప్ ఆడిపోతుంది. అలా కొంచెం ఐదైన మెటీరియల్ కొంచెం ప్లాస్టిక్ మెటీరియల్ క్యారీ కవర్ ఇట్లా మెటీరియల్ తీసేసి ఇట్లా డస్ట్బిన్స్ అట్లా షీట్స్ షీట్స్ బాత్రూమ్ డోర్స్కి, లేబర్ షెడ్స్కి, మన గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి, ఎలాంటిలో అలా అన్ని కన్స్ట్రక్షన్లో వాడే సెంట్రింగ్ బోర్డ్స్ కూడా తయారు చేస్తారు.
వేస్ట్ అన్న సెట్టింగ్ చేసి ఆ సెట్టింగ్ చూపించాను. అది మోడ్ కూడా యూజ్ చేస్తాను. అలా ఈ ప్రాసెస్ దాని ఇది జాబ్ వాష్ చేస్తారు సార్. నేను వాష్ చేసేస్తే ఈ మెటీరియల్లో తీసుకొస్తేనే ఈ క్వాలిటీ వస్తుంది. డర్ట్ అంతా రిమూవ్ చేస్తాను. రీసైకిల్ మెటీరియల్ యూస్ చేస్తే బ్లాక్ వచ్చింది కదా, ఇండస్ట్రియల్ మెటీరియల్ యూస్ చేస్తే వైట్ వస్తుంది. అదే డిఫరెన్స్. రీసైకిల్ బ్లాక్ వచ్చింది అది మేము టైప్స్ ఫ్లేవర్స్ అన్ని ప్రొడక్ట్స్ యూస్ చేయొచ్చు. అలా డ్రిప్ ఇరిగేషన్ పైప్స్ వాటర్ ఇది అరౌండ్ 40% పేపరే వస్తుంది సార్ మనకి. అరౌండ్ 20-25% ప్లాస్టిక్ మీద రాదు. పేపర్ ఐటీసీ ప్లస్ తమిళనాడు పేపర్ కూడా అడుగుకుంటున్నాను. అరౌండ్ కలర్ పేపర్ వచ్చేసి అరౌండ్ వైట్ పేపర్. ఆలోచన తప్పు లేకుండా ఇమీడియట్గా తీసుకెళ్ళి అవుట్ ప్రోడక్ట్ ఎలాంటి ఫెసిలిటీస్ ఎన్ని నారాయణ గారు? మెటీరియల్ బాగా ఇది డైలింగ్ తర్వాత ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ డైలీ చేయాలి. అంటే ఇప్పుడు మనకు సార్ మీరు ఆల్ మున్సిపాలిటీ సార్ నెక్స్ట్ మున్సిపాలిటీ పక్కన పెట్టి అప్లై చేసుకుంటారు. రండి. ఇద్దరు కూర్చోండి. వై కాంట్ వి మేక్ ఇట్? నారాయణ గారు, ఒక ఫంక్షనల్ సర్క్యులర్ ఎకానమీ సెంటర్గా ఇది ఇంకోటి ఎక్కడుంది మనకు? మా అప్పుడు వచ్చిన దాంట్లో ఇది కాకుండా మన స్టేట్లో వైజాగ్లో ఉంది సార్. వైజాగ్లో కూడా ఎన్ని ఎకరాలు ఉంది? అది ఏకర్ సర్క్యూట్ సార్, ఇంత లేదు సార్, స్మాల్. దానికోసమే పెట్టారు సార్, 10-15 ఎకరాలు ఉంటుంది సార్. అక్కడ వేస్ట్ ఎనర్జీకి వెళ్ళిపోయాం కదా, అది వేస్ట్ పెట్టారు. అక్కడ ఇది కూడా వేస్ట్ ఎనర్జీ పోతాం. ఇప్పుడు నెక్స్ట్ ప్లాంట్ లో సార్ వేస్ట్ ఎనర్జీగా బయోమిథనేషన్ ప్లాంట్ యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు మీథేన్ గ్యాస్ ని హోటల్స్ వరకు వాడుతున్నారు సార్. వెజిటబుల్ వేస్ట్ మన టోటల్ వేస్ట్ ఆర్గానిక్ వేస్ట్ నుంచి మీథేన్ గ్యాస్ ప్రొడక్షన్ సార్. 50 tons కెపాసిటీ సార్. ప్రజెంట్ 15 to 20 tons మెటీరియల్ మాత్రం వస్తుంది. 25 వస్తుంది. 25 tons సార్, అరౌండ్ 750 kgs ఆఫ్ గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తారు. దీన్ని ఇప్పుడు మీ లెక్క ప్రకారం అక్కడ వచ్చిందంతా కూడా ఇంకా ఇది అవసరం లేదు మీకు. ఇది మాత్రం కావాలి సార్. వేస్ట్ ఎనర్జీ అవసరం లేదు తిరుపతికి. దీనికి ఈ వేస్ట్ అంతా వేస్ట్ అంతా డిస్పోజ్ చేయడానికి దానికి ఎనర్జీ వేస్ట్ డబ్ల్యూటీ అదర్లేదు. డబ్ల్యూటీ అవసరం లేదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే దట్స్ ఓకే, దిస్ ఈజ్ వన్ మోర్ మోడల్. అంతేగా నారాయణ గారు? మీకు ఓన్లీ వెజిటబుల్ వేస్ట్, ఆర్గానిక్ వేస్ట్, ఓన్లీ ఆర్గానిక్ వేస్ట్ వస్తుంది. వాట్ ఈస్ ది వైబిలిటీ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ దిస్? వాళ్ళకి క్యాన్
ఎవ్రీ 40 tons ఆఫ్ వెట్ వేస్ట్ ఒక టన్ సిబిజీ వస్తుంది సార్. ఇక్కడ అరౌండ్ 22 tons ప్రాసెస్ చేసి పర్ డే 750 kgs చేస్తున్నారు సార్. ఒక్కొక్క కేజీ 76 rupees కి ఈ హోటల్స్ కి వాళ్ళకి అమ్ముతున్నారు సార్. కమర్షియల్ గ్యాస్ వాళ్ళ హోటల్స్ వాళ్ళు కొనాలంటే 105 rupees సార్. వాళ్ళకి ఇది వైబుల్ గా ఉంది కాబట్టి వీళ్ళు 76 rupees కి వీళ్ళు కొనుక్కుంటున్నారు సార్. టీటీడీ కూడా టీటీడీ తాజ్ హోటల్లో ఇలాంటి హోటల్స్ ఇస్తున్నారు సార్. యాక్చువల్లీ దీని లొకేషన్ లో సార్ నాట్ ఓన్లీ ఇది కాకుండా వెహికల్స్ కూడా చేయగలిగే కెపాసిటీ ఉంది కానీ దే ఆర్ నాట్ యూటిలైజింగ్ సార్. వెహికల్స్ మొత్తం వెహికల్స్ సిటీ బస్సులు వాడుతున్నారు సార్. యాక్చువల్లీ డోర్ టు డోర్ కలెక్షన్ వేస్ట్ ఇక్కడికి రాదు సార్. ఇది ఓన్లీ వెజిటబుల్స్ అండ్ ఓన్లీ బల్క్ వేస్ట్. tons is the wet waste per day sir generated. దాంట్లో ఈ కెపాసిటీ 50 tons అయినప్పటికీ 25 tons గవర్నమెంట్ మీ దగ్గర నుంచి ఏంటంటే ఎండ్ టు ఎండ్ నెట్ జీరో కాన్సెప్ట్ ఇది యువర్ గోల్. అది వచ్చినప్పుడు ఇక్కడికి 100% హ్యాస్ టు బి కలెక్టెడ్. 100%లో వచ్చినప్పుడు ఒకవేళ కానీ ఇండ్ల దగ్గరనే ఉంటే హౌ టు డిస్పోజ్ కన్వర్ట్ టు కాంపోస్ట్ వాళ్ళ రూఫ్ గార్డెన్ అవన్నీ. దట్ ఈస్ వన్ కాన్సెప్ట్. రిమైనింగ్ విల్ కమ్ హియర్. మార్కెట్స్ హోటల్స్ ఏదైతే ఉంటాయో అవి వీడికి వస్తుంది. అది ఒకటి కన్వర్ట్ చేయడం. గార్బేజ్ నుంచి ఎనర్జీకి వెళ్ళిపోవడం. రీసైక్లింగ్ నుంచి ఈ పార్కులోనే పెట్టుకొని రీసైక్లింగ్లో మొత్తం ఇంకా మిగిలిన యూనిట్ తెప్పించి నియర్ బై వస్తే ఇండస్ట్రీస్కి మనం ల్యాండ్ అలాట్ చేసి అది కూడా కంప్లీట్ చేయాలి. ఎండ్ టు ఎండ్ దిస్ విల్ బి మోడల్ పార్క్ వీ కెన్ క్రియేట్. ఈ 290-300 acres యూ కెన్ వర్క్ ఇట్ అవుట్. దట్ ఈస్ బెటర్. సో దీని నుంచి జనరేట్ అయ్యే గ్యాస్ కూడా సార్ వీళ్ళు హోటల్స్కి అమ్ముతున్నారు సార్. సో దే విల్ ఆల్సో బి సేవింగ్ ఇన్ దర్ ఎనర్జీ కన్సంప్షన్. ఎండ్ టు ఎండ్ వాళ్ళకే ఇచ్చి 10 రూపాయలు కన్సెషన్కి ఇస్తే బై బ్యాక్ కింద పెట్టండి. వాట్ ఈస్ ది క్రెడిట్స్ యూ కెన్ గివ్? వాడికి గ్యాస్ కావాలి, వాడు వెజిటబుల్స్ వేస్ట్ వస్తుంది, వాడు తిరిగి ఇస్తాడు. వాడికి ఇంట్రెస్ట్ జనరేట్ కావాలి, వాడికి ఇచ్చే దాంట్లో క్రెడిట్స్ పెట్టేశారు అనుకో ఇంత అని. దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు క్యాలిక్యులేట్. వర్కౌట్ చేయండి మాట్లాడదాం. దిస్ ఇంతవరకు నా దృష్టి తేలా మీరు ఇది ఉండేది మరి కాదు. మొత్తం కాంప్లెక్స్ ఉందని నాకే తెలియదు. స్టేట్లోనే ఇంటిగ్రేటెడ్ ఉన్నది ఇది ఒకటే సార్. మనకు 290 acre ల్యాండ్ ఉంది, ఇంకా చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఎప్పుడో స్టార్ట్ చేసేది సార్ స్మార్ట్ సిటీ 2017-18లో సార్ మీరు ఉన్నప్పుడు. అదే అప్పుడు స్టార్ట్ చేసి నేను కూడా మర్చిపోయాను, మీరు మర్చిపోయారు, వదిలేశారు. సెంట్రల్ సెక్రటరీ